ద సాడెస్ట్ థింగ్ ఇస్ ఇలాంటి వాటి గురించి ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ మధ్య చెప్తే మోస్ట్ పేరెంట్స్ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఏం చెప్పాలో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఈజియెస్ట్ థింగ్ ఇస్ టు ఆస్ దెమ్ టు గెట్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ ఫంక్షన్స్. ఫ్యామిలీలోకి ఇన్విటేషన్స్, ఏమైనా ఈవెంట్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఉంటే అప్పుడు హౌ డు వి ఫేస్, హౌ డు వి టెల్ అని. ఎందుకంటే ఫ్యామిలీ పరువు పోతుంది అన్న ఒక పెద్ద క్వశ్చన్. మీ ఫ్యామిలీ పరువు ఆల్రెడీ పోయింది. ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీ పరువు పోయింది. ఒక నేరం జరిగింది అని చెప్పటం వల్ల ఫ్యామిలీ పరువు పోదు. అండ్ దట్స్ ద హోల్ పాయింట్. ఇలాంటి స్టోరీస్ నాకు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ హ్యావింగ్ hundred DMs ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ సో మెనీ ఈమెయిల్స్, మెసేజెస్ ఆన్ ట్విట్టర్ ఆల్సో. నాకు ద పాయింట్ ఇస్ దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ చైల్డ్ సెక్స్ అఫెండర్స్ దట్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఎవరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ వీళ్ళందరికీ జరిగింది. ఇది ఎలా నమ్ముతావు? వాళ్ళు చెప్పారు కదా, ఎందుకు నమ్ముతావు అంటే వీళ్ళకి ఈ స్టోరీ షేర్ చేయడం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ లేదు, వాళ్ళకి దీనివల్ల డబ్బులు లేవు. దే ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఇది ఎవరో అని మీకు తెలియదు, ఎవరి ఫ్యామిలీ అని మీకు తెలియదు. The point of sharing all of this is that these many cases of sexual assault and abuse are unreported. Naaku vachinatuvanti stories say they are going into thousands as of today. If you're an adult, please have a chat with your own family members. Ilanti relatives మీ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఉంటే దయచేసి తరిమేయండి. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ వద్దు. అండ్ ఇట్ ఇస్ సో. This is actually a confession from a man whose father and them, all of them basically kept molesting a teenage girl in their family collectively. He hopes that the girl is fine, but turns out she's not. Honestly, I'll be lying if I'm saying that reading some of these stories is not disturbing me, but some of these girls have asked me to share this with consent, and I definitely will have to speak to a therapist to heal myself after all of this. I just wish healing and all the love and care for all of these girls and boys who have been violated and traumatized by their own families. Much love.